ప్రార్థనయే అగ్నిని తెచ్చింది, ఆ ప్రార్థనయే సింహపు నోళ్లను మూసింది, ఆ ప్రార్థనయే వర్షాన్ని తెచ్చింది. శక్తివంతమైనది ఏంది అని అంటే ప్రార్థన. ప్రభు దగ్గరికి వెళ్ళడం, ప్రభుని సమీపించటం, అడగడం. అర్థమైందా? నీ మీదకి అగ్ని వచ్చింది, అవసరమైతే దీవెన వర్షం కూడా వచ్చింది. అయితే అంతటితో తృప్తి చెందొద్దు. నాకు ఆత్మలు, నాకు పిల్లలు కావాలి. ఇదే భారం ఒకరోజు 2 రోజులు కాదు, జీవితకాలం ఈ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు మనకు ఉండాలి. దైవజనుడు షాలేమన్న గుండెలో అదే భారం. అరే, తెలుగు వచ్చిన వాళ్ళ మధ్యలో కాదు, భాష తెలియని వ్యక్తుల మధ్యలోకి కూడా వెళ్ళాలి. భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, అందరి ప్రజల మధ్యకి వెళ్ళాలి. అదే, నాకు భాష రాలేదని నేను ఆగొద్దు. భాష రాని చోట్ల కూడా నా యేసయ్య నామం ఘనపరచబడాలి, అక్కడ కూడా ఆత్మలు గెలవాలనేది దైవజనునికి ఉన్నటువంటి ఆకాంక్ష. ఆ క్రమంలోనే కదా కర్ణాటక కూడా వెళ్ళి సువార్త ప్రకటించింది. కాబట్టి అదే భారాన్ని మనం కూడా పొందిపుచ్చుకుందాం.